ఫ్రెండ్స్ మీరు కనుక 50,000 రూపాయల్లో ల్యాప్టాప్ కొనాలని అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ చూసినట్లయితే 50,000 రూపాయల్లో అల్ట్రా 5 ప్రాసెసర్ తోటి మనకి ఒక ల్యాప్టాప్ అయితే దర్శనం ఇస్తుంది. సో చాలా మంది కూడా అడుగుతున్నారు ఈ ల్యాప్టాప్ గురించి. యూజువల్గా 50,000 బడ్జెట్లో మనకి 12500H 12450H దొరుకుతుంది, అంతకుమించి బెటర్ ప్రాసెసర్ దొరకదు. బట్ అట్లాంటిది ఎంఎస్ఐ వాళ్ళు మనకి అల్ట్రా 5 125H ప్రాసెసర్ అనేది ఎలా ఇస్తున్నారు అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. దీనైతే నేను పర్చేస్ చేశాను, అరౌండ్ 53,000 ఆ ప్రైస్ రేంజ్లో అయితే వచ్చింది నాకు విత్ ఎంఎస్ ఆఫీస్. వితౌట్ ఎంఎస్ ఆఫీస్ అయితే మీకు 50,000కి వస్తుంది. సో కొనేటప్పుడు అది చూసుకోండి. సో ఈరోజు ఈ వీడియోలో మనం ఎంఎస్ఐ మోడెన్ 15 AI సిరీస్ యొక్క రివ్యూ అయితే చూద్దాం. ఇన్ డీటెయిల్గా మీకు ఈ వీడియోలో నేను దీని బాక్స్ కంటెంట్స్ ఏంటి, డిజైన్, బిల్డ్ క్వాలిటీ, అసలు వాస్తవానికి 50,000 ఎలా ఇవ్వగలుగుతున్నారు, కొనొచ్చా లేదనేది ఈ వీడియోలో మనం ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ మనకి బాక్స్ చూడడానికి అయితే ఇలా ఉంటుంది. బాక్స్లో వచ్చేసి మనకి 90 వాట్ అడాప్టర్ ఒకటి ప్రొవైడ్ చేశారు. దాంతోపాటు పవర్ కార్డ్ చూడడానికి ఉంటుంది అండ్ యూజర్ మాన్యువల్ ఇవన్నీ యాజ్ యూజువల్గా ఉంటాయి. అండ్ ఫైనల్గా ఇదే మనకి ఎంఎస్ఐ మోడెన్ 15. యూజువల్గా ఎంఎస్ఐ మోడెన్ సిరీస్ అనేది కొంచెం స్లిమ్గా అండ్ కొంచెం చిన్నగా ఉంటుంది. బట్ దిస్ వన్ ఈజ్ టోటలీ డిఫరెంట్. ఇది చూడడానికి మాత్రం కొంచెం బల్కీగా ఉంటుంది, చూడడానికి చాలా పెద్దగా ఉంటుంది. ఎంఎస్ఐ లోగో మీరు చూడొచ్చు, ఇక్కడ టాప్లో ప్రొవైడ్ చేశారు గ్లాసీ ఫినిష్ తోటి. అండ్ అలానే మీకు ఇక్కడ హింజ్ దగ్గర ఒక రబ్బర్ గ్రిప్ లాగా అయితే ఇచ్చారనమాట. డిజైన్ కొంచెం చేంజ్ అయితే చేశారు, బట్ చేతిలో పట్టుకోగానే కొంచెం హెవీగా అయితే ఉంది. లుక్స్ అయితే మాత్రం టాప్లో మీకు ఓపెన్ చేయకముందు ల్యాప్టాప్ చూడడానికి చాలా అంటే చాలా బాగుంటుంది. బట్ బాటంలో చూసినట్టయితే ప్లాస్టిక్ క్వాలిటీ మీకు అంతా బెటర్గా అయితే అనిపించేది, చూడడానికి కొంచెం చీపర్ ఫీలింగ్ కలుగుతుంది. బట్ వన్స్ ఓపెన్ చేస్తే ల్యాప్టాప్ బెజల్స్, సో ఇంకా ఈ రోజుల్లో మనకి బెజల్స్ చూసినట్లయితే టాప్ బెజల్స్ కానీ సైడ్ బెజల్స్ కానీ డెడికేటెడ్ బెజల్స్ కొంచెం థిక్గా ఉన్నాయి. మార్కెట్లో ఆల్రెడీ చాలా థిన్గా వచ్చాయి, బట్ లిటిల్ బిట్ థిక్గా ఉంది, మరీ అంత అధ్వానంగా లేదు. అండ్ ఏదైతే మనకి ఈ బాటమ్ బాడీ ఏరియా ఉందో కీబోర్డ్ ట్రాక్ ప్యాడ్ దగ్గర, ఇక్కడ మనకి ఫినిష్ అనేది చాలా బెటర్గా అయితే ఉంది. డిజైన్ల పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ డెడికేటెడ్ బెజల్స్ తప్ప నాకు ఎక్కడ డిజైన్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిసప్పాయింట్ చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ చాలా బెటర్ డిజైన్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ దాంతోపాటు మనకి బిల్డ్ క్వాలిటీ వీళ్ళు మిలిటరీ స్టాండర్డ్ 810H సర్టిఫికేషన్తో వస్తుందని చెప్తున్నారు. అవన్నీ పక్కన పెడితే పాలికార్బోనేట్ బిల్డ్ క్వాలిటీతో వస్తుంది. ఆ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మనకి ట్రాక్ ప్యాడ్ దగ్గర పెద్ద ఫ్లెక్స్ చూడడానికి లేదు, కీబోర్డ్ దగ్గర లిటిల్ బిట్ అయితే ఉంది. బట్ కీబోర్డ్ పైన ఏరియా ఏదైతే ఉందో ఇక్కడ మనం ప్రెస్ చేసేటప్పుడు కొంచెం ఎక్కువ ఫ్లెక్స్ చూడడానికి అయితే ఉంది, అదొక్కటే. బట్ స్క్రీన్ ఫ్లెక్స్ కూడా అన్నిట్లో ఉన్నట్టే ఉంది, మేజర్గా లేదు. అండ్ బాడీ ఫ్లెక్స్ కూడా యాజ్ యూజువల్గా ఉంది. బట్ కీబోర్డ్ అప్పర్ ఏరియా మాత్రం కొంచెం మనకి ఫ్లెక్స్ లిటిల్ బిట్గా అయితే కొంచెం ఎక్కువగా ఉంది, అదొక్కటే ఎంఎస్ఐ కొంచెం చూసి తీసుకురావాల్సింది. అంతకుమించి నాకు బిల్డ్ క్వాలిటీలో మేజర్ ఇష్యూస్ అయితే లేవు. అండ్ హింజ్ గురించి మాట్లాడుకోవాలి. హింజ్ ఎక్కడ పెట్టినా సరే మీకు స్టిఫ్గా ఉంటుంది. బట్ కాకపోతే కొన్నిసార్లు సిచ్యువేషన్ ఇప్పుడు ఇలా అన్నప్పుడు సింపుల్గా మనకి హింజ్ అనేది ఇలా ఈజీగా పోతుంది అన్నమాట. కాస్త హింజ్ కొంచెం స్టిఫ్గా ఉంటే బాగుండేది. బట్ మీరు ఓపెన్ చేయడం తీయడం సింగిల్ హ్యాండ్ తోటి ఆరామ్సే ఓపెన్ చేయొచ్చు, అక్కడెక్కడ ఇష్యూ లేదు. కానీ బట్ కాస్త హింజ్ కాస్త స్టిఫ్గా ఉంటే బాగుండు అనిపించింది, అంతకుమించి మేజర్ ఇష్యూ లేదు. అండ్ ఇక వెయిట్ 1.9 kgs, అఫ్కోర్స్ కొంచెం భారీగానే ఉంది, మరి అంత లైట్ వెయిట్ అయితే కాదు. ఇది డిజైన్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే. అండ్ ఫిజికల్ ఓవర్ విషయానికి వస్తే మాత్రం రైట్ సైడ్ మనం చూడొచ్చు USB టైప్ ఏ పోర్ట్స్ అయితే చూడడానికి అయితే ఉన్నాయి. అండ్ SD కార్డ్ రీడర్ ఒకటి ఉంది USB 2.0ది, ఇవన్నీ USB 3.2 పోర్ట్స్ అనమాట. లెఫ్ట్ సైడ్ మనకి మెయిన్ పవర్ ఇన్ ఉంటుంది, అండ్ అలానే HDMI 2.1 పోర్ట్ ఉంటుంది, అండ్ అలానే USB 3.2 Gen 2 పోర్ట్ ఉంటుంది, అండ్ USB-C పోర్ట్ కూడా ఉంటుంది. ఇది ఫుల్ సపోర్ట్ అనమాట. మీరు డిస్ప్లే కానీ ఎవ్రీథింగ్ మీరు ఇక్కడ నుంచి అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ యాజ్ వెల్ యాజ్ హెడ్ ఫోన్ జాక్ అయితే ఉంటుంది. దట్స్ ఇట్ మనకి ఫిజికల్ ఓవర్ విషయానికి వస్తే. అండ్ కీబోర్డ్ విషయానికి వస్తే మాత్రం ఫుల్ సైజ్డ్ కీబోర్డ్, మనకి డెడికేటెడ్ నమ్ ప్యాడ్ అయితే వస్తుంది. అఫ్కోర్స్ కొంచెం చిన్నగానే ఉంటుంది, బట్ డెడికేటెడ్ నమ్ ప్యాడ్తో వస్తుంది. అండ్ బ్యాక్ లైట్ కీబోర్డ్ 3 స్టెప్స్లో మనం బ్యాక్ లైట్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఇలా మీకు నచ్చినట్టుగా బ్రైట్నెస్ అనేది. అండ్ కీస్ టచ్ అండ్ ఫీల్ బాగుంది. అండ్ ఫీడ్బ్యాక్ పర్లేదు, గుడ్ ఎనఫ్, నాట్ గ్రేట్, అద్భుతంగా అయితే లేదు కానీ పర్లేదు, మీకు ఫీడ్బ్యాక్ అనేది సమ్వాట్ బెటర్గానే ఉంది. అండ్ ఇక ట్రాక్ ప్యాడ్ విషయానికి వస్తే మాత్రం ట్రాక్ ప్యాడ్ కరెక్ట్గా మిడిల్ ఇచ్చారు. ప్రెసిషన్ విషయానికి వస్తే యావరేజ్ ప్రెసిషన్, అంటే మీరు మామూలు వెరీ హై ప్రెసిషన్ ఉండదు. మీరు ఒక్కసారి ఇలా అనగానే మొత్తం స్క్రోల్ అయిపోయి అంత ఉండదు, కొంచెం మనకి ఫింగర్స్ కొంచెం ఎఫెక్ట్ అయితే అంటే ఎఫర్ట్ పెట్టాల్సి ఉంటుంది అన్నమాట కొంచెం స్క్రోల్ చేసేటప్పుడు. ఇట్లాంటిది వెరీ హై ప్రెసిషన్ కాదు, బట్ విండో జెస్చర్స్ ఇవన్నీ కూడా మీకు బాగానే పనిచేస్తుంది. నాకు ఎక్కడ ట్రాక్ ప్యాడ్ ప్రెసిషన్లో ఇష్యూ లేదు కానీ, బట్ వెరీ హై ప్రెసిషన్ అయితే కాదు, కాస్త ఇంప్రూవ్ చేస్తే బాగుండు అనిపించింది. అండ్ ఇక డిస్ప్లే విషయానికి వస్తే మాత్రం
15.6 ఇంచెస్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే అయితే యూజ్ చేశారనమాట. ఐపీఎస్ లెవెల్ డిస్ప్లే, 45% ఎన్టీఎస్సీ ఉంటుంది. సో డిస్ప్లే బ్రైట్నెస్ కూడా ఇండోర్లో కానీ నాకు అవుట్డోర్లో మేము మోస్ట్లీ టెస్ట్ చేయలేదు. అవుట్డోర్లో కొంచెం మీకు బ్రైట్నెస్ తగ్గొచ్చు, బట్ ఇండోర్లో ఎటువంటి బ్రైట్నెస్ ఇష్యూ అయితే నాకు లేదు. ఇన్ఫ్యాక్ట్ చాలా బెటర్ అయితే ఉంది. ఇండోర్లో 100% మిమ్మల్ని సాటిస్ఫై అయితే చేస్తుంది. అండ్ దట్ టు యాంటీ గ్లేర్ డిస్ప్లే, మీరు కలర్స్ ఎవ్రీథింగ్ ఇక్కడ నుంచి అయితే చూడొచ్చు. అండ్ డిస్ప్లేలో ఏంటంటే ఈ పర్టికులర్ యూనిట్లో డే లైట్లో ఉన్నప్పుడు మీకు ఎటువంటి ఇష్యూ ఉండదు. డార్క్ లైట్లో అండ్ దట్ టు డార్క్ వీడియో ప్లే చేసినప్పుడు కొంచెం మీకు ఇక్కడ ఈ బాటమ్ ఏరియా లైట్లు బిట్ స్క్రీన్ బ్లీడింగ్ లాగా అనిపిస్తుంది. బట్ బిలీవ్ మీ, అది డే టైంలో మీకు ఏ పాయింట్ ఆఫ్ టైంలో, ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్ టైంలో కూడా మీకు ఎక్కడ డిఫరెన్స్ కనిపించదు. డార్క్ వీడియో పెట్టుకొని లైట్ ఆఫ్ చేస్తే మళ్ళీ మీరు డార్క్ వీడియో ప్లే చేసి లైట్ ఆఫ్ చేసి మీకు ఎటువంటి ఇష్యూ ఉండదు. ఇన్ఫ్యాక్ట్ అది పెద్ద ఇష్యూ అని అయితే నాకు అనిపించలేదు. నా వేడేస్ హెచ్పీ పెవిలియన్ సిరీస్లో నేను అబ్జర్వ్ చేశాను, హెచ్పీ 15 సిరీస్లో అబ్జర్వ్ చేశాను. ఈచ్ అండ్ ఎవ్రీ ల్యాప్టాప్లో అది కామన్ ఇష్యూ అయింది. బట్ చెప్పాలి కదా, సడన్గా మీరు ల్యాప్టాప్ ఆన్ చేసి అక్కడ లైట్ లాగా వస్తే వీడు చెప్పలేదు అనుకుంటారు కాబట్టి చెప్తున్నాను. అండ్ 2 వాట్ స్పీకర్స్తో వస్తుందన్నమాట. 2 2 వాట్ స్పీకర్స్ అయితే ఉంటాయి. స్పీకర్ క్వాలిటీ ఒకసారి మీరు ఏంటంటే మీకే క్లారిటీ వస్తుంది. సో విన్నారు కదా, స్పీకర్ క్వాలిటీ అయితే యావరేజ్, అంత అద్భుతంగా ఏమి ఉండదు. మీకు పర్లేదు, ఏదో సర్వైవ్ అవ్వడానికి ఒక స్పీకర్స్ అయితే ఉంటాయి. మీరు కావాలనుకుంటే డెడికేటెడ్గా చిన్న స్పీకర్స్ ఉంటాయి, ల్యాప్టాప్ స్పీకర్స్, అవి అయితే పెట్టుకోండి. ఇక మెయిన్ పర్ఫార్మెన్స్, అసలు ఈ ల్యాప్టాప్ నేను పర్చేస్ చేసి రివ్యూ ఇవ్వడానికి మెయిన్ రీజన్ పర్ఫార్మెన్స్. ఎందుకంటే ఇంటెల్ కోర్ అల్ట్రా 5 125H ప్రాసెసర్ యూజ్ చేశారు. మీకు తెలిసింది ఇది మ్యాక్స్ క్లాక్ స్పీడ్ మీకు అప్ టు 4.5 GHz ఉంటుంది. 14 కోర్స్ ఉంటాయి, 18 థ్రెడ్స్ ఉంటాయి. వెరీ పవర్ఫుల్ ప్రాసెసర్ విత్ ఇంటెల్ ఆర్క్ గ్రాఫిక్స్. మరి ఏంటి ఇది, ఎలా పాసిబుల్ అయింది అనేది మనం ఫర్దర్గా మాట్లాడుకుందాం. ఫస్ట్లీ దీంతో పాటు మనకి 16 GB DDR5 ర్యామ్ అయితే యూజ్ చేశారు. 5600 MHz స్పీడ్ ర్యామ్ అనేది సోల్డర్ చేసి ఉంటుంది. మీరు అప్గ్రేడబిలిటీ ఛాన్స్ అయితే ఉండదు. డ్యూయల్ ఛానల్ అయితే 8 GB డ్యూయల్ ఛానల్ అయితే ఎనేబుల్ చేశారు. అండ్ మనకి SSD కూడా ఫాస్టెస్ట్ SSD అయితే యూజ్ చేశారు. అండ్ ఇక మీకు అంచనా రావడం కోసం నేను కొన్ని బెంచ్ మార్క్స్ చెప్తాను. లేటర్ నా నా ఎక్స్పీరియన్స్ అయితే మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఫస్ట్ బెంచ్ మార్క్స్ విషయానికి వస్తే గీక్ బెంచ్ 6 కోర్స్ కనుక మనం చూసినట్లయితే సింగిల్ కోర్లో మనకి 2242 వస్తే, మల్టీ కోర్లో మనకి 10,196 అయితే వచ్చింది. అండ్ అలానే సినీ బెంచ్ 2024 కోర్స్ కనుక మనం చూసినట్లయితే సింగిల్ కోర్లో వచ్చేసి మనకి 99 వస్తే, మల్టీ కోర్లో 492 వచ్చింది. అండ్ పీసీ మార్క్ 10 కోర్స్ కనుక మనం చూసినట్లయితే 6,142 వచ్చింది. అఫ్ కోర్స్ ఇంటెల్ కోర్ అల్ట్రా 5కి ఏదైతే పర్ఫార్మెన్స్ డెలివర్ చేయాలో, ఎస్ మీకు ఈ ల్యాప్టాప్ డెలివర్ చేస్తుంది 100%. అది ఇక్కడ మనం ఒప్పుకోవచ్చు. నేను వేరే ఇంటెల్ కోర్ అల్ట్రా 5 ప్రాసెసర్తో వచ్చిన అన్ని HP 15 కానీ వేరియస్ ల్యాప్టాప్స్ అన్ని బ్రాండ్స్ నుంచి మనం టెస్ట్ చేసాం, లెనోవో నుంచి. అన్నిట్లో ఏ టైప్ ఆఫ్ పర్ఫార్మెన్స్ డెలివర్ చేస్తుంది, అఫ్ కోర్స్ ఇందులో కూడా మీకు డెలివర్ చేస్తుంది, ఎటువంటి ఇష్యూ లేదు. బట్ ద థింగ్, ఇక్కడ ఒక విషయం చెప్పాలి. మీరు ల్యాప్టాప్ కొంటారు కాబట్టి ఒకవేళ ఈ వీడియో చూస్తే పర్ఫార్మెన్స్ హంగ్రీ పర్సన్స్ అయితే, బట్ థింగ్ ఏమవుతుందంటే బాగా హెవీ లోడ్ యూజ్ చేసేటప్పుడు, మీరు బ్యాలెన్స్ మోడ్లో పెట్టి యూజ్ చేసేటప్పుడు మీకు ఈ ఇష్యూ రాదు. మేము టెస్ట్ చేసేటప్పుడు ఈ పర్ఫార్మెన్స్ కోర్స్ అన్నీ కూడా మేము పర్ఫార్మెన్స్ మోడ్లో పెట్టి మేము రన్ చేస్తాం అనమాట. సో పర్ఫార్మెన్స్ మోడ్లో పెట్టి రన్ చేసేటప్పుడు హెవీ లోడ్ వేసినప్పుడు మీకు ఇక్కడ ఈ పర్టికులర్ కీబోర్డ్ ఏరియా ఉంది కదా, ఈ టాప్ ఏరియా, ఈ ఏరియాలో మీకు కొంచెం వామ్ ఫీలింగ్ వస్తుందన్నమాట. బట్ పైకి మనకి కీబోర్డ్ వాడుతుంటే వామ్ ఫీలింగ్ వస్తుంది, కానీ ఇంటర్నల్ టెంపరేచర్ నేను టెస్ట్ చేశాను. పీక్ అంటే పీక్లో టెస్ట్ చేస్తాం మేము, స్ట్రెస్ టెస్ట్ అంటారు కదా, ఆ స్ట్రెస్ టెస్ట్ చేసినప్పుడు మాకు పీక్ టు పీక్ టెంపరేచర్ నాకు CPU కోర్స్ అనేది 70 degrees మాత్రమే రీచ్ అయింది. విచ్ ఇస్ అది పెద్ద అసలు వేడే కాదు, బట్ పైకి మాత్రం వేడిగా వస్తుంది. అది కాస్త వీళ్ళు MSI వాళ్ళు అది కొంచెం హ్యాండిల్ చేయాల్సింది. లోపల టెంపరేచర్స్ని కూల్గా ఉంచుతుంది, కూలింగ్ సిస్టమ్ బాగానే ఉంది, CPU బాగానే పనిచేస్తుంది, పర్ఫార్మెన్స్ డెలివర్ చేస్తుంది. బట్ పైన వాడే వాళ్ళకి ఏంద్రా బాబు ఇది నిప్పులు కుంపటి అనే ఫీలింగ్ అయితే వస్తుందన్నమాట. అది పర్ఫార్మెన్స్ మోడ్లోనే. బట్ అట్ ద సేమ్ టైం బ్యాలెన్స్డ్ మోడ్లో పెడితే రావట్లేదు, బట్ పర్ఫార్మెన్స్ మోడ్లో పెడితే వస్తుంది కాబట్టి చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. అది దాన్ని చూసి మీరు ఏదో అయిపోతుంది అనుకోకండి. ఇంటర్నల్ టెంపరేచర్స్ కంట్రోల్లోనే మీకు కావాలంటే ఇక్కడ నేను స్క్రీన్ షాట్ అయితే వేస్తాను చూడండి. సో అది పర్ఫార్మెన్స్ వైజ్కి మాత్రం దిస్ ఈస్ ద కింగ్. దీన్ని కొట్టేదైతే యాజ్ ఆఫ్ నో అండర్ 50,000లో లేదు. స్ట్రైట్ అవే మీరు పర్ఫార్మెన్స్ కోసం అనుకుంటే దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఎనీవే వాడికి చెప్పే వరకు వెయిట్ చేయండి. అండ్ ఇక కెమెరా విషయానికి వస్తే మాత్రం వెబ్ కెమెరా అనేది 2025లో కూడా అల్ట్రా 5 తెచ్చినాం, AI తెచ్చినాం అన్నీ చెప్తారు, కానీ ఒక ఫుల్ HD వెబ్ కెమెరా దాడానికి ఏం ముట్టిందో నాకు అర్థం కాలేదు. ఇందులో మనకి స్టిల్ 720p వెబ్ కెమెరా అయితే తీసుకొచ్చారు. ఒకసారి వెబ్ కెమెరా క్వాలిటీ ఎలా ఉంది ఇక్కడైతే మీకు చూపిస్తాను, చూడొచ్చు. సో ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో సేమ్ స్టూడియో లైటింగ్ కండిషన్లోనే తీస్తున్నాను. సో వీడియో క్వాలిటీ ఎలా ఉందనేది ఇక్కడ నుంచి అయితే చెక్ చేసుకోవచ్చు. 720p కాబట్టి ఎక్కువ మనం ఎక్స్పెక్ట్ చేయలేం. లైటింగ్ ఎవ్రీథింగ్ అంత బాగానే ఉంది, బట్ కాకపోతే కాస్త ఏదో ఒక పెయింటింగ్ స్ట్రక్చర్ ఏమంటారు
టెక్స్చర్ లాగా అయితే అనిపిస్తుంది. అండ్ స్టూడియో ఫీచర్స్ కూడా మనకి ఇందులో ఉన్నాయి. ఆటో ఫ్రేమింగ్ ఉంటుంది. లైక్ ఇప్పుడు ఇలా పెడితే మనకి ఆటోమేటిక్గా ఫ్రేమింగ్ చేసుకుంటుంది అనమాట, దగ్గరకు వచ్చిన జూమ్ అయినా. అండ్ ఐ కాంటాక్ట్ ఉంది. ఐ కాంటాక్ట్ ఏ ఫీచర్స్ అయితే ఇచ్చారు, బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేసుకోవచ్చు. ఒక నిమిషం. సో ఇలా బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేసుకోవచ్చు మనం, పోర్ట్రేట్ బ్లర్ కానీ నార్మల్ బ్లర్ కానీ. సో ఇది ఒక్కటైతే కొన్ని ఫీచర్స్ అయితే ఇచ్చారు, కానీ నాకు 720p కాకుండా 1080p ఇచ్చే స్టూడియో ఫీచర్స్ లేకపోయినా బెటర్ అనేది నా ఫీలింగ్. పర్సనల్గా మీ ఫీలింగ్ ఏందనేది కింద కామెంట్ బాక్స్లో అయితే షేర్ చేసుకోండి. అండ్ ఇక ఆ తర్వాతకి అదర్ ఫీచర్స్ విండోస్ 11 హోమ్తో వస్తుంది. MS Office 2021 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. నేను కొన్న పర్టికులర్ వేరియంట్ మీకు కొంచెం సేమ్ వేరియంట్ తక్కువ ప్రైస్లో ఉంటుంది, ఒక 2000 రూపీస్ తక్కువ. ఆ 2000 రూపీస్ తక్కువ ఉన్న దాంట్లో మీకు MS Office రాదు, ఇందులో వస్తుంది అంతే తేడా. మీకు MS Office మీరు సైడ్ లోడ్ చేసుకుంటారనుకుంటే తక్కువ ప్రైస్ ఉన్నది కొనుక్కోండి. లేదు మీకు జెన్యూన్ కావాలనుకుంటే దెన్ ఆ 2000 ఎక్స్ట్రా పే చేసి 53,000 మీరు కొనుక్కోవచ్చు. అమెజాన్లో అయితే కేవలం 52,000కి వస్తుంది. ఒకసారి చెక్ చేసుకోండి. ఫ్లిప్కార్ట్ది ప్రొడక్ట్స్లో ఉంటుంది లింక్, అమెజాన్ది డిస్క్రిప్షన్లో ఉంటుంది. అమెజాన్లో తక్కువ ప్రైస్ చూశాను నేను, ఒకసారి చెక్ చేసుకోండి. మీకు ఎక్కడ తక్కువ వస్తే అక్కడైతే కొనుక్కోండి. అండ్ Wi-Fi 6E కూడా వస్తుంది. ఇంకా మెయిన్ థింగ్ బ్యాటరీ బ్యాకప్. ఇందులో వచ్చేసి 53.8 Wh బ్యాటరీ అయితే యూజ్ చేశారు. వీళ్ళ క్లైమ్స్ అనేది మనం పక్కన పెట్టేసి మన రియల్ టైం పర్ఫార్మెన్స్ గురించి కనుక మనం మాట్లాడుకుంటే, ఫస్ట్లీ మేము 1 hour యూట్యూబ్ 75% బ్రైట్నెస్లో పెట్టి యూజ్ చేస్తే మాకు 20% అయితే డ్రాప్ అయింది. అదే వెరీ హెవీ లోడ్, నేను చెప్పాను కదా స్ట్రెస్ టెస్ట్ సినీబెంచ్ 2024 PC Mark 10 వెరీ హెవీ, అంటే ఒక నార్మల్ యూజర్ ఇంత హెవీగా టెస్ట్ చేయడు, అంటే వాడడు. అట్లాంటి కండిషన్లో వాడితే 48% 1 hourకి డ్రాప్ అయింది. సో ఈజీగా మీకు మీ నార్మల్ యూసేజ్కి 3 hours మినిమం వస్తుంది. వీడియో ప్లేబ్యాక్ అయితే 4 hours మినిమం వస్తుంది. మినిమం అని చెప్పేది అంతకుమించి ఎక్కువ వస్తుంది. సో దట్ ఓకే, యావరేజ్ బ్యాటరీ బ్యాకప్ నేను అద్భుతం అని చెప్పను, యావరేజ్ బ్యాటరీ బ్యాకప్ అయితే ఇస్తుంది. ఎందుకంటే ఇంటెల్ కోర్ అల్ట్రా 5 125H కాబట్టి, S సిరీస్ ప్రాసెసర్ కాబట్టి ఆ మాత్రం పవర్ హంగ్రీ అయితే ఉంటుంది. అలా ఇక మేము దీన్ని తీసుకోవచ్చా, ఇది 50,000కి వస్తుంది. పర్ సపోజ్ సేల్లో 48,000కి వచ్చింది. అండర్ 50,000 మేము దీన్ని కన్సిడర్ చేయొచ్చా అంటే మాత్రం గుర్తుపెట్టుకోండి, మీకు పర్ఫార్మెన్సే ఇంపార్టెంట్. మాకు పర్ఫార్మెన్స్ బాగుండాలి, డిస్ప్లే బాగుండాలి. నువ్వు చెప్పిన ఆ బిల్డ్ క్వాలిటీలో కాంప్రమైజ్ మాకు పెద్ద ఇష్యూ కాదు. 720 వెబ్ కెమెరా కూడా మాకు పెద్ద ఇష్యూ కాదు, మేము పెద్దగా వాడం. ఇట్లాంటివన్నీ మీరు కన్సిడర్ చేస్తే స్పీకర్స్ ఇదంతా సెకండరీ, మాకు హింజు ఈ ఫ్లెక్స్ ఇదంతా మేము జెంట్లుగానే హ్యాండిల్ చేస్తాం. వెయిట్ కూడా మాకు పెద్ద మ్యాటర్ కాదనుకుంటే ఎస్ ఆఫ్ కోర్స్ యూ కెన్ కన్సిడర్ దిస్ ల్యాప్టాప్. మీరు పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ అయితే. లేదు మీకు ఆల్రౌండ్ కావాలి, నాకు పర్ఫార్మెన్స్ ఒక 10% 15% డ్రాప్ అయినా పర్లేదు, నాకు స్లిమ్గా స్లీక్గా ఉండాలి, బిల్డ్ క్వాలిటీ బాగుండాలి, డిస్ప్లేలో ఇంకా ఫీచర్స్ ఉండాలి, వెబ్ కెమెరా బాగుండాలి అనుకుంటే మాత్రం దెన్ ఎవ్రీ మంత్ మన ఛానల్లో బెస్ట్ ల్యాప్టాప్స్ అండర్ 50,000 వీడియో వస్తుంది కదా, ఆ వీడియో చూడండి, నేను బెటర్ వన్ సజెస్ట్ చేస్తాను. పర్ఫార్మెన్స్ కోసం అనుకుంటే నేను 100% చెప్పగలను, మీరు దీన్ని కన్సిడర్ చేయొచ్చు. దీన్ని కొట్టే ల్యాప్టాప్ పర్ఫార్మెన్స్లో యాజ్ ఆఫ్ నో అయితే మార్కెట్లో లేదు. నేను ఈ వీడియో షూట్ చేసే టైంకి ఒకవేళ లేటర్ అని వస్తే బెస్ట్ ఆఫ్ వీడియో నేను అప్డేట్ చేస్తాను. ఇది MSI Modern 15A యొక్క రివ్యూ అనమాట. ఎలా అనిపించింది మీ ఒపీనియన్ కూడా కింద కామెంట్లో అయితే షేర్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.